కడప జిల్లా బద్వేలపట్నం ఆంటోనీ నగర్లో వెలిసిన పునీత ఆంటోనీ చర్చిలో క్రిస్మస్ వేడుకలను చర్చి ముస్తాబవుతుంది. చర్చ్ నిర్వాహకులు విద్యుత్ దీపాలతో పాటు సర్వ చర్చ ఆవరణ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సందర్భంగా ఫాదర్ లక్కినేని ఆరోగ్యరాజు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ రోజున యేసుప్రభు మానవ రూపంలో ఈ లోకంలో జన్మనించారన్నారు. క్రిస్మస్ పండుగ రోజున పునీత ఆంటోనీ చర్చిలో ప్రపంచంలోనే యావత్తు మానవాళికి శాంతి సమాధానాలు కలగాలని ప్రార్థనలు జరుగుతున్నాయన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము క్రిస్మస్ పండుగను కొనియాడుతూ ఉన్నాము. క్రిస్మస్ పండుగ అనగా యేసుక్రీస్తు మానవుని రూపంలో ఈ లోకంలో జన్మించి సకల మానవాళి కొరకు తన యొక్క ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడినటువంటి రోజు మనం ఈరోజు కొనియాడుతూ ఉన్నాము. ఈ యొక్క క్రిస్మస్ పండుగ ప్రత్యేకంగా ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం నెలకొల్పాలని ఈ యొక్క పునీత ఆంటోనీ వారి దేవాలయంలో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క పండుగను పురస్కరించుకొని ఉదయం నుండి కూడా ఆటల పోటీలు, అలాగనే ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, దీపబలి పూజ సమర్పించడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా రాత్రి 11 గంటల నుండి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు ఈ యొక్క దేవాలయంలో జరిపించబడుతుంది. ఈ యొక్క ప్రార్థనలో సకల మానవాళి కోసము దేవుడు ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానాలు ఇవ్వాలని, ప్రతి ఒక్క కుటుంబంలో దేవుని కృప ఆశీర్వాదాలు ఉండాలని ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. ఈ యొక్క ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు పొందాలని మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.